హరే కృష్ణ. సో మనం ఈరోజు మొదలు పెడతామంట స్టోరీ. మనము చర్చించుకుంటాము శ్రీ వాల్మీకి రామాయణంలో. ఇప్పటివరకు మనం చూసాము శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు మరియు విశ్వామిత్రముని ముగ్గురు కూడా ఇప్పుడు అలా ప్రయాణిస్తూ జనకుడి యొక్క ఆ యొక్క యజ్ఞానికి, శివధను చేసే యజ్ఞం ఆ యొక్క కార్యక్రమం దగ్గరికి వెళ్తున్నారు. సో దారిలో ఇప్పటికి మిథిలా ప్రదేశానికి ఇప్పుడు వాళ్ళు చేరుకున్నారనమాట. అక్కడ చేరుకున్నప్పుడు అంటే దానికన్నా ముందు వాళ్ళు అక్కడ విశాల నగరంలో అంటే ఆ యొక్క ప్రాంతంలో ప్రయాణించారు. అప్పుడు అక్కడ కథను కూడా మనం చర్చించుకున్నాము. దీనికన్నా ముందు అక్కడ ఆయన విశ్వామిత్రముని రాముడు అడక్క దానికి సంబంధించిన చర్చ అంతా కూడా చేశారు. దాని తర్వాత అక్కడి నుంచి వీళ్ళు వచ్చారని తెలుసుకొని వెంటనే అక్కడున్న రాజు, ఆ నగరానికి ఉన్న రాజు సుమతి అక్కడికి వచ్చి వాళ్ళకి ఆహ్వానం పలికారు, వారికి ప్రణామాలు అర్పించుకున్నారు. అలాగే వారికి అర్ఘ్య అంతా అతిథి సత్కారం చేశారు, ఎలాగైతే ఒక ఋషి మునికి చేస్తారో అలా ఆరాధించుకొని తర్వాత వాళ్ళ యొక్క క్షేమ సమాచారాలు అడిగి, ఇది ప్రతి దగ్గర చూస్తాం. యాక్చువల్లీ రామాయణం నేను విస్తృతంగా చెప్పలేదు. మామూలుగా ప్రతి దగ్గర ఎప్పుడైనా విశ్వామిత్రముని రామలక్ష్మణులతో వెళ్ళినప్పుడు అక్కడున్న రాజు కానీ, అక్కడ ఋషి కానీ, ముని కానీ ఎవరైనా సరే మామూలుగా ఏంటంటే అతిథి సత్కారాలని చేస్తారన్న ఒక ఋషి మునికి తగ్గట్టుగా ఆయనకు ప్రణామాలు అర్పించుకోవడం, ఆయనకు మంచి ఆసన ఇవ్వడం, తర్వాత ఆయన పాద పద్మాలకు జలాలు ఇచ్చి కడగడం, వర్షిప్ ఆఫర్ చేయడం, దాని తర్వాత క్షేమ సమాచారాలు అడగడం, తర్వాత ఈ విధంగా మామూలుగా అతిథి సత్కారాలు అనేవి చేస్తారనమాట. సో ఇక్కడ సుమతి కూడా, రాజు కూడా చేసి దాని తర్వాత వాళ్ళని ఆహ్వానించారు, వాళ్ళని అడిగారు కూడా. సుమతి ఇక్కడ ఈరోజు మీరు మా యొక్క ఈ నగరానికి ప్రవేశించారు కనుక మేము నా జన్మ ఈరోజు ధన్యం అయిపోయింది. సో నాకు ఎంతో ఆనందంగా ఉంది. మీరు నా రాజ్యానికి వచ్చి అక్కడ మీరు నివసించండి, స్టే చేయండి ఈరోజు రాత్రి అని చెప్పారు. తర్వాత ఈ విశ్వామిత్రుని చూశారు. ఆయన తర్వాత ఆయన క్షేమ సమాచారం అడిగిన తర్వాత అక్కడ ఆయనతో పాటున్న రాముడు మరియు లక్ష్మణుని ఇద్దరిని కూడా చూశారనమాట. చూసిన తర్వాత సుమతి విశ్వామిత్రమునితో అడుగుతారు, ఆశ్చర్యపోతారు అసలు నేను చూసి. అరే ఎంత బాగున్నారు వీళ్ళిద్దరూ, ఎంతో క్షత్రియ పుత్రులు, అన్నీ మంచి ఒక క్షత్రియుడు యొక్క రాజు కుమారుడు యొక్క లక్షణాలు ఉన్నాయి వీళ్ళిద్దరికీ. చూడ్డానికి ఇద్దరు అన్నీ ఒకేలాగా కనిపిస్తున్నారు, అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి ఇద్దరికి కూడా. సో ఆయన వర్ణిస్తారనమాట చాలా గొప్పగా. రాముడి యొక్క రూపాన్ని కూడా ఆయన చూసి ఆయనకు బాగా ఆకర్షితుడవుతాడు. అంతేకాకుండా ఆయన చెప్తాడు కూడా వర్ణించడంలో, వీళ్ళ నడక ఎలా ఉందంటే ఏనుగు మరియు సింహంలాగా వీళ్ళ నడక ఉంది. అంటే ఇవి ఇంకా అలాగే చూడ్డానికి వీళ్ళు టైగర్ అండ్ బుల్, ఒక పులి మరియు ఒక ఎద్దులాగా ఉన్నారు. అంటే ఇక్కడ మన శాస్త్రాల్లో ఇలా వర్ణించారు. నడిచే తీరు, రకరకాల నడిచే తీరులు ఉంటాయన్నమాట. సో ఒకటి ఎలిఫెంట్ లాగా నడిచే గేట్ అంటే అదొక గ్రావిటీ, గంభీరత్వాన్ని ప్రదర్శిస్తుంది అన్నమాట, అంటే గంభీరమైన. ఇంకొకటి లయన్, సింహంలా అంటే ఇంకా ఓవర్ పవరింగ్ అదర్స్, అందరికన్నా రాజు కదా సింహం, అలా ఆ భావన వ్యక్తం చేస్తూ. టైగర్ అంటే చూసి భయపడతారు, పులి అంటే వేరందరి అంటే అలాంటి శౌర్యం అనేది ప్రదర్శన వాళ్ళ నడకలోనే ఉంటుందన్నమాట, క్షత్రియుల యొక్క నడకలు అక్కడ. అలాగే బుల్ అంటే ఒక గర్వంతో వాళ్ళ యొక్క వంశానికి చెందినవారు. సో ఇవేంటంటే వాళ్ళు నడిచే తీరు, రకరకాల తీరులు ఉంటాయి. ఇది ఒక వర్ణన అనమాట. ఇంకా వాళ్ళని గుణగానం చేసే విధానం శాస్త్రాల్లో సో మనకు వర్ణించారు. సో దాని తర్వాత వాళ్ళు అడిగారు, అంటే సుమతి రాజు అడిగాడు విశ్వామిత్రముని, మరి వీళ్ళిద్దరు ఎవరు, నేను చూస్తున్నాను వీళ్ళిద్దరిని మొదటిసారి. సో వీరు ఎవరో రాజకుమారులా ఉన్నారు, ఎంతో చక్కగా ఉన్నారు అని అడిగితే అప్పుడు విశ్వామిత్రుడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. వీళ్ళిద్దరు దశరథ పుత్రులు, నేను నా యజ్ఞాన్ని సంరక్షించుకోవడానికి వీళ్ళిద్దరిని నాతో పాటు అయోధ్య నుంచి నా యొక్క సిద్ధాశ్రమం దగ్గర తీసుకొచ్చాను. అప్పుడు అక్కడ తాటక, వీళ్ళు మరీచ, సుబాహు వీళ్ళందరినీ కూడా దండించడం, తాటకను వధించడం, ఇవన్నీ విషయాలు వర్ణించారు. దాని తర్వాత అక్కడి నుంచి ఎలా
దాని తర్వాత తాటకును దండించడం అనేది కూడా జరిగింది. దాని తర్వాత వధించిన తర్వాత ఇంకా ముందుకు నడుచుకుంటూ ఎలా అన్ని ప్రాంతాలు కూడా వెళ్ళుకుంటూ ఇక్కడ వరకు వచ్చారు. ఇప్పుడు మిథిలా వైపు వెళ్తున్నారు నడుచుకుంటూ అనేసి చెప్తారనమాట సుమిత. సో ఆయన ఆహ్వానిస్తాడు ఎంతో ఆనందంతో. వారిని కూడా రామలక్ష్మణులు కూడా అదేవిధంగా అతి సత్కారం చేసి ఒక రాజకుమారులకు ఎలా చేయాలో, సో ఈరోజు మీరు మా రాజ్యంలోనే అతిథులుగా ఉండండి అనేసి ఆయన ఆహ్వానం ఇచ్చి ఆ రోజు రాత్రికి వాళ్ళు ఇంకా అక్కడే రెస్ట్ తీసుకుంటారు సుమతి రాజు యొక్క ఆతిథ్యం స్వీకరించి. సో దాని తర్వాత మళ్ళీ ప్రొద్దున్నే లేచిన తర్వాత ఇంకా అక్కడి నుంచి మిథిలా నగరం కోసం అనేసి బయలుదేరతారనమాట. సో అలా బయలుదేరి ఇంకా మిథిలా నగరం కొద్ది దూరంలో ఉంటుంది. ఇంకా బయలుదేరుతూ నడుచుకుంటూ వెళ్తారు. అక్కడ చేరుకుంటారు మిథిలా ప్రదేశంలోకి. ముందుగా ఆ ప్రదేశంలో ప్రవేశించిన తర్వాత అక్కడ ఒక ఆశ్రమాన్ని చూస్తారనమాట రాముడు. చాలా చక్కగా, ఎంతో ప్రశాంతంగా, ఎంతో మనోహరంగా ఉంటుంది ఆశ్రమం. కానీ అక్కడ ఎవరు మనుషులు లేరు, ఏ ఋషి కనిపించట్లేదు. సో రాముడు అడుగుతాడన్నమాట విశ్వామిత్రముని. ఎందుకంటే రాముడు అడిగినప్పుడల్లా ప్రశ్నలు విశ్వామిత్రముని దాని ప్రకారంగా శ్రీరామచంద్రుడికి జవాబు అనేది ఇస్తూ ఉంటారు. రకరకాల కథలు చెప్తూ ఉంటారు, అక్కడ జరిగిన విషయాలన్నీ చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు అడిగారు, ఇది ఎవరి ఆశ్రమం? ఎంతో బాగుంది చూడడానికి, ఎంతో స్వచ్ఛతతో ఎంతో మనోహరంగా ఉంది ఈ యొక్క ఆశ్రమము. కానీ ఇక్కడ నాకు ఎవరు ఋషులు కనిపించట్లేదు, మరి ఇది ఎవరి ఆశ్రమం, దీని యొక్క చరిత్ర ఏంటి అనేసి మళ్ళీ రాముడు అడుగుతాడనమాట విశ్వామిత్రముని. అప్పుడు విశ్వామిత్రుని చెప్తాడు, ఇది గౌతమ ముని యొక్క ఆశ్రమము. ఇక్కడ గౌతమ ముని, అహల్య ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశారు, ఎన్నో యజ్ఞాలు చేశారు, తపస్సు చేశారు, ఇక్కడ ఎన్నో రకరకాల వ్రతాలు చేశారు. సో ఆయన ఇక్కడ ఉండేవారు ముందు, గౌతమ ముని ఆశ్రమం ఇది. కానీ ఇప్పుడు ఆయన లేరు. అసలు ఎందుకు ఇప్పుడు అంత ఖాళీగా మీకు కనిపిస్తుంది, ఏం కనిపించట్లేదు ఇక్కడ ఎవరు మనుషులు అంటే దానికి చెప్తారనమాట. సో ఈ స్టోరీ కొంచెం ఫేమస్ స్టోరీ, చాలామందికి తెలుసు. సో గౌతమ ముని ఇంకా అహల్య వాళ్ళిద్దరు అక్కడ నివసిస్తున్నారు. సో అప్పుడు ఆ సమయంలో గౌతమ ముని అప్పటికే ఆయన చాలా మంచి ఋషి ముని. అతో ఆయన ప్రతిరోజు ఎన్నో రకాల తపస్సులు అవి చేసి ఇప్పటికీ ఆయన తపస్సు శక్తి చాలా పెరిగిపోయిందనమాట, ఎంతో శక్తివంతుడైపోయాడు. సో ఆయన మంచి తపస్సులు అలా చేస్తూ ఉంటాడు. సో ఒకరోజు ఆయన లేని సమయంలో ఆయన బయటికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు గౌతమ ముని యొక్క రూపాన్ని ధరించి ఆయనలాగే చూడ్డానికి అనమాట కనిపిస్తారు. సో ఆయన రూపాన్ని ధరించి ఆయన అక్కడికి గౌతమ ముని ఆశ్రమానికి వచ్చి ప్రవేశించి అప్పుడు అహల్యతో ఆయన ఆ రోజు ఆమెతో సంభోగం చేస్తారనమాట. అహల్య చూస్తుంది ఫస్ట్, మామూలుగా అయితే గౌతమ ముని నా భర్త ఈ సమయంలో ఇలా చేయరు, ఇలా వ్యవహరించరు. ఆమెకు అర్థమైపోతుంది ఈయన నా భర్త కాదు. కానీ ఆమెకు అర్థమవుతుంది ఈయన ఇంద్రుడు, దేవేంద్రుడు అని. అయినా ఆ దేవేంద్రుడిని ఆమె కాదని లేకపోతుంది అనమాట. సో దాని తర్వాత వాళ్ళు సంభోగం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఆమెకి చెప్తున్నాడు అహల్య, నువ్వు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో, ఎందుకంటే అలాగే నా క్షేమం గురించి మీ క్షేమం గురించి కూడా కోరుకుంటూ ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో అని చెప్తుందనమాట. వెంటనే ఇంద్రుడు అంటే గౌతమ ఋషి రూపంలో ఉన్నప్పుడు ఆయన బయటికి వెంటనే అక్కడి నుంచి పరిగెత్తి వెళ్ళిపోదాం అనుకుని బయటికి రాగానే అప్పుడే గౌతమ ముని అక్కడ ప్రవేశిస్తారనమాట. గౌతమ ముని చూస్తాడు, ఆయన రూపంలోనే ఇంకో వ్యక్తిని ముందట డూప్లికేట్. సో ఆయన చూసేసి ఆయనకు అర్థమైపోతుంది ఇతను ఇంద్రుడు అనేసి. ఇంకా ఆయన ఒక దివ్యశక్తితో ఆయన అర్థం చేసుకోగలుగుతాడు ఏం పని చేశాడో ఇంద్రుడు ఇక్కడికి వచ్చి దేనికోసం వచ్చాడో. వెంటనే ఆయన అప్పటికే ఆయన ఇంకా అప్పుడు స్నానం చేస్తున్నట్టు ఆయన కార్యక్రమాలు చేసుకొని ఇంకా తడిగుడ్డలతోనే ఉండే, ఆయన చేతిలో కూడా ఇంకా కుషాగ్రాసు ఇంకా యజ్ఞానికి చేయడానికి కావాల్సిన సామాగ్రి కట్టెలు అని పట్టుకుని ఉన్నారనమాట, ఫైర్ వుడ్. సో వెంటనే ఆయన అక్కడికి వచ్చి ఇలాంటి స్థితిలో చూసి ఇంద్రుడిని చేసిన కార్యానికి వెంటనే ఆయనతో అంటాను, ఓ ఇంద్ర, నువ్వు ఎంత దిగజారిపోయిన కార్యం చేశావు, సో అందుకనే నీకు నేను శాపం ఇస్తున్నాను. నువ్వు ఎప్పుడు ఇంకా ఇలాంటి కార్యం చేయలేక నువ్వు ఎప్పుడు ఇంకా ఏ స్త్రీని భోగించలేవు. అందుకనే వెంటనే నీ యొక్క ఈ క్షణం నుంచే నీకు అంటే ఆ యొక్క శక్తి, భోగించే శక్తి నువ్వు కోల్పోతావు. సో ఇంకా ఇప్పటి నుంచి నువ్వు ఏ స్త్రీని భోగించలేకుండా నీ యొక్క ఈ శక్తిని కోల్పోతావు అని చెప్తాను అనమాట. అలా శాపం ఇవ్వగానే వెంటనే ఇంద్రుడి యొక్క జననేంద్రియాలు అక్కడే పతనం అయిపోతాయి అన్నమాట. సో వెంటనే ఇంద్రుడు ఆయనకి ఎంతో దుఃఖం వేస్తుంది అనమాట.
అరే నేను ఇంకా ఇప్పుడు మరి జీవితంలో అంటే మళ్ళీ తర్వాత ఎప్పుడు ఇలా భోగించలేను అనేసి. సో వెంటనే ఇంద్రుడు అక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోతాడు. దాని తర్వాత అహల్యను కూడా ఒక శాపం ఇస్తారు గౌతమ ముని. సో నువ్వు ఎటువంటి కార్యానికి నువ్వు కూడా సహకరించినందుకు ఇంద్రుడితో పాటు నువ్వు కూడా నీకు కూడా శిక్ష అనేది విధించవలసి వస్తుందనేసి ఆమె కూడా శాపం ఇస్తాడు. ఏమని అంటే, నువ్వు ఇక్కడ ఇంకా కొన్ని వేల సంవత్సరాల వరకు ఇక్కడే ఉంటావు, తపస్సు చేసుకుంటూ ఈ ఆశ్రమంలోనే నివసిస్తావు. అంటే అదేం శాపం అంటే, అక్కడే నివసిస్తావు కానీ నువ్వు ఎవరికి కనిపించవు, ఇన్విజిబుల్, ఎవరికి కనిపించకుండా ఉంటావు. నేను నీతో పాటు ఉండను, నేను వెళ్ళిపోతున్నాను, నేను వేరే దగ్గరికి వెళ్ళి తపస్సు చేసుకుంటా అన్నది. నువ్వు ఇక్కడే ఉంటావు, ఎవరికి కనిపించవు, నువ్వు ఏ ఆహారము తినలేవు, గాలిని మాత్రమే తిని బతకాలి. అలా ఇక్కడ ధూళిగా నువ్వు ఇక్కడే ఎవరికి కనిపించకుండా ఉంటావు. ఎప్పటి వరకు అలా నువ్వు తపస్సు చేయాల్సి వస్తుంది ఇక్కడ అంటే, శ్రీరామచంద్రుడు వచ్చేవరకు, శ్రీరాముడు వచ్చిన తర్వాత ఆయన పాదధూళి ఇక్కడ తగిలిన తర్వాత, ఆయన పాదధూళిని స్పర్శించి అప్పుడు నువ్వు ఆయన పాదసేవ చేసుకున్న తర్వాత నువ్వు శుద్ధమవుతావు. దాని తర్వాత నేను కూడా ఇక్కడికి వచ్చి నిన్ను కలుస్తాను, అప్పుడు మళ్ళీ మనం కలిసి ఉంటాము. సో నువ్వు దీనికోసం ఇన్ని రోజులు ఇంకా తపస్సు చేయాలి ఇక్కడే, ఈ శాపం నీకు అనేసి గౌతమ ముని అహల్యకు ఈ శాపం ఇచ్చేస్తారనమాట. సో ఇక్కడ మనకి వాల్మీకి రామాయణంలో నేను చూసింది ఏంటంటే, ఇప్పుడు మనకి ఇక్కడ వర్ణించలేదు, ఇలా ఒక రాయిలాగా మార్చేశారని వర్ణించలేదు. మనం చాలాసార్లు విన్నాం కదా, ఇలా ఒక రాతి బొమ్మలాగా మార్చేశారని. హరే కృష్ణ. సో ఈరోజు కొంచెం ఇంటర్నెట్ స్లో ఉన్నట్టుంది, మనకి క్వాలిటీ కొంచెం లో వస్తుంది, వీ కెనాట్ హెల్ప్. సో అలా రాముడి యొక్క స్పర్శతో ఆయనకు పాదసేవం చేసుకొని తర్వాత నువ్వు శుద్ధమైపోయి తర్వాత మళ్ళీ నీ రూపాన్ని నీకు దక్కుతుంది. అప్పటి వరకు నీకు ఎవరికి కనిపించవు, కానీ రాముడు వచ్చినప్పుడు మాత్రం నువ్వు ఆయన కనిపిస్తావని చెప్పారనమాట. సో ఆయన వెళ్ళిపోతాడు గౌతమ ముని అక్కడి నుంచి తపస్సు చేసుకోవడానికి. సో ఇప్పుడు విశ్వామిత్రముని అంటారనమాట. సో ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చావు కనుక నువ్వు ఇక్కడ అహల్యకు శాపం నుంచి విమోచనం నువ్వు కలిగించాలి ఆమెకి అని చెప్తారనమాట. సో మనకి కొన్ని రామాయణాల్లో రాయిగా మార్చారు. ఆ రాతికి తాకిన తర్వాత అహల్య రాముడి యొక్క పాదం తాకి తర్వాత ఆమెకు మళ్ళీ ఆమె జీవితం ముందులాగా శరీరం ఆమెకు లభించిందని కూడా ఉంది వర్ణన. సో అది బ్రహ్మదేవుడి యొక్క ఇంకొక రోజు రామాయణంలో జరిగినప్పుడు అలా జరిగిందనమాట ఘటన. సో ఇంకొకరు కూడా నన్ను అడిగారు, ఇంకో చోట ఎక్కడో అహల్య ఉన్న స్థలం కూడా ఉందనేసి. సో మనకి రామాయణంలో జరిగిన స్థలాలు ఒకటే ఘటన 2-3 స్థలాల్లో భారతదేశంలో జరిగినట్టు కూడా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అలా. సో ఎందుకంటే రామాయణం అనేది బ్రహ్మదేవుడు ప్రతిరోజులో జరుగుతుంది ఒకసారి. సో ఇంతకు ముందు కల్పాల్లో కూడా జరిగిన రామాయణాలు కూడా ఉన్నాయన్నమాట. సో అందుకని మనకు భారతదేశంలో ఎన్నో రామాయణాలు ఉన్నాయి, ఎన్నో వర్షన్స్ ఉన్నాయి రామాయణాలది. సో మనం ఇప్పుడు ఇక్కడ చదువుకున్నది, చర్చించుకుంటున్నది శ్రీ వాల్మీకి రామాయణ. శిల ప్రభుపాల్ వారు ఇది స్టాండర్డ్గా చెప్పారనమాట శ్రీ వాల్మీకి రామాయణంలో. సో అందుకే మనం ఇక్కడ నుంచి చర్చించుకుంటాం కాబట్టి కొంచెం వేరియేషన్స్ ఏమైనా ఉండొచ్చు మీరు విన్న వాటి నుంచి. ఎందుకంటే ఈ వాల్మీకి రామాయణాన్ని ఇది ఒరిజినల్ సంస్కృతంలో వాల్మీకి ముని రచించిన తర్వాత దీన్ని ఎంతోమంది కవులు రకరకాల భాషల్లో లోకల్ లాంగ్వేజెస్లో, రీజనల్ లాంగ్వేజెస్లో వాళ్ళు దాన్ని ట్రాన్స్లేట్ చేశారు. కానీ అలా వర్ణించి వాళ్ళు ఇంకో రామాయణ వర్షన్స్ని ట్రాన్స్లేట్ చేసినప్పుడు కూడా కొన్ని చేంజెస్ అనేవి వాళ్ళు చేశారు. ఇంకొకటి ఏంటంటే, ఇంకా కొన్ని చెప్పాను కదా, వేరే కల్పాల్లో వేరే విధంగా రామాయణం జరిగింది, అవి కూడా వేరే పరంపరలో అవి కూడా రావడంతో సో మనకి చాలా వర్షన్స్ ఉన్నాయి రామాయణంలో. ఓన్లీ భారతదేశంలోనే కాదు, రామాయణం అనేది వేరే దేశాల్లో కూడా, మీరు ఇంకా వేరే ఇండోనేషియా, శ్రీలంక, ఇంకా వేరే దేశాల్లో వెళ్తే కూడా అక్కడ కూడా డిఫరెంట్ రామాయణస్ ఉంటాయి. కొంచెం వేరియేషన్ ఉంటుంది స్టోరీస్లో. సో ఎందుకంటే రామాయణం అనేది చాలాసార్లు జరిగింది. సో ఒక్కొక్కరు ఏ పరంపరలో ఎక్కడెక్కడ వాళ్ళకి ఏ విధంగా ట్రాన్స్లేట్ అక్కడ వాళ్ళకి చేరుకుందో దాని ప్రకారం కొన్ని మోడిఫికేషన్స్, చేంజెస్ ఉన్నాయన్నమాట. సో మనం ఇక్కడ డైరెక్ట్ వాల్మీకి రామాయణం నుంచి, ఇది ఒరిజినల్ రామాయణం నుంచి మనం చూస్తున్నాము. సో ఇందులో ఉన్నట్టుగా నేను చెప్తున్నాను. సో అక్కడ శ్రీరామచంద్రుడు వచ్చిన తర్వాత విశ్వామిత్రముని ఆయనకు చెప్తారు. సో మరి ఇక్కడ ఇప్పుడు నీకు
మనం ఆశ్రమం లోపలికి వెళ్తే అక్కడ నీకు అహల్య కనిపిస్తుందని అక్కడ వెళ్తారు. సో రాముడి యొక్క పాదాలు అక్కడ తగిలిన వెంటనే అక్కడ అహల్య ప్రత్యక్షం అవుతుంది. సో అక్కడ ప్రత్యక్షమై వెంటనే రాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా అహల్యకు పాదాభివందనం చేస్తారన్నమాట. వాళ్ళు కూడా ఆమె యొక్క పాదాలను స్పర్శిస్తారు. ఎందుకంటే ఆమె ఒక ఋషి ముని యొక్క పత్ని. సో ఆమె ఒక మాతతో సమానం అన్నమాట. సో ఆ విధంగా వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇస్తారు అహల్యకి. దాని తర్వాత అహల్యముని కూడా వాళ్ళందరినీ కూడా కూర్చోమని, తర్వాత రామలక్ష్మణులకి కూడా వాళ్ళ పాదాభిషేకం చేసి జలాలతో, తర్వాత వాళ్ళకు అరిగే ఆఫర్ చేసి వాళ్ళకి అతిథి సత్కారం చేస్తుందన్నమాట. ఈ సమయంలోనే పైనుంచి పుష్పవృష్టి, దేవతల ద్వారా పుష్పవృష్టి, ఇంకా రకరకాల అన్నీ జరుగుతాయి. ఇంకా అప్పుడే అదే సమయంలో దివ్య దృష్టితో తెలుసుకున్న గౌతమ ముని ఆ స్థలానికి వచ్చేసి గౌతమ ముని కూడా రాముణ్ణి పూజిస్తారు, ఆరోగ్య ఆఫర్ చేస్తారు, వర్షిప్ ఆఫర్ చేస్తారు. తద్వారా మళ్ళీ గౌతమ ముని అంటారు, ఇప్పుడు అహల్యకి నువ్వు ఇప్పుడు సంపూర్ణంగా శుద్ధమైపోయావు. సో నీకున్న కల్మషం కానీ కంటామినేషన్ కానీ అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు పూర్ణంగా శుద్ధమైపోయావు, మళ్ళీ ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఉండవచ్చు ఇక్కడ అని. అలా రాముడికి ధన్యవాదాలు చెప్తారు, కృతజ్ఞతలు వ్యక్తం చేసుకుంటారు గౌతమ ముని. దాని తర్వాత అక్కడి నుంచి ఇంకా రాముడు లక్ష్మణుడు విశ్వామిత్రముని అక్కడి నుంచి ఇంకా మిథిలా వైపు, అక్కడి నుంచి ఇంకా నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో వాళ్ళు నడుచుకుంటూ బయలుదేరతారనమాట. సో ఇక్కడ మామూలుగా ఇంద్రుడు పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా విషయం జరుగుతుందనమాట. అసలు ఎందుకు ఇంద్రుడు ఇలా చేశాడంటే మనకు తెలుసు, చాలాసార్లు ఇంద్రుడు ఇలాంటి కార్యాలు చేయడానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే ఎవరైనా ఎక్కువ శక్తివంతుడు అయిపోతే, తపశ్శక్తి ఎవరికైనా పెరిగిపోతే ఆయన కొంచెం భయం వేస్తుంది. సో ఆయన అక్కడ వెళ్ళారనమాట. వెళ్ళి దేవతల దగ్గరికి వెళ్ళేసి చెప్పారు ఎంతో బాధతో, కొంచెం బాధ కోపంతో, మీరు మనందరి కోసమే దైవ కార్యం కోసం, దేవతల యొక్క బాగు కోసమే నేను ఈ కార్యాన్ని తలపెట్టాను. నేను అక్కడ వెళ్ళి ఈ కార్యం దిగజారిపోయిన కార్యాన్ని చేశాను. తద్వారా ఇప్పుడు నా జననేంద్రియాలు వెళ్ళిపోయాయి. సో నేను ఇప్పుడు భోగించలేను ఏ స్త్రీని కూడా. సో ఇప్పుడు మరి నాకు ఈ పరిస్థితి కారణం ఎందుకు అవ్వాల్సి వచ్చిందంటే మీ కార్యాన్ని చేయడానికి నేను వెళ్ళాను అక్కడికి. ఎందుకంటే దీని ద్వారా ఇప్పుడు ఎంతో తపశ్శక్తిని సంపాదించుకున్నాడు ఎవరు, ఈ యొక్క గౌతమ ముని. అందుకని ఆయన తపశ్శక్తిని ఎలాగైనా కొంచెం తగ్గించడానికనేసి నేను ఈ కార్యాన్ని చేశాను. ఎందుకంటే ఈ కార్యం చేయడం వలన ఆయన ఎంతో కోపానికి గురై ఆ కోపంతో నాకు శాపం ఇచ్చారు, అహల్యకు కూడా శాపం ఇచ్చాడు. తద్వారా ఆయన తపోశక్తి అంతా తగ్గిపోయింది, నాకు వచ్చేసింది. నేను ఆయన నుంచి కొంచెం తపోశక్తిని తీసేశాను. సో ఇది నేను చేసిన గొప్ప కార్యం. సో ఈ కార్యం కోసం నేను వెళ్ళాను. నేను మీ మిషన్లో ఈ మిషన్లో సక్సెస్ఫుల్ అయ్యాను, సాధించాను. కానీ ఆ ప్రాసెస్లో నా జననేంద్రియాలను కోల్పోయాను నేను. అందుకే మీరు ఎలాగైనా నాకు ఏదో ఒకటి చేసి మీరే నా యొక్క జననేంద్రియాలను మళ్ళీ తిరిగి వచ్చేలా చేయాలని. సో అప్పుడు వాళ్ళు వెళ్ళి పితృదేవతల్ని వేడుకుంటారనమాట, మీరు ఈ ఇంద్రుడి కోసం ఏదైనా చేయండి దీనికోసం అని. సో వాళ్ళు అక్కడ ఉన్న ఒక గొర్రె, ఒక మగ గొర్రె, ర్యామ్ అంటారు ఇంగ్లీష్లో. సో మగ గొర్రె నుంచి ఆ మగ గొర్రె యొక్క తీసుకెళ్ళండి, మగ గొర్రె యొక్క ఈ గొర్రె యొక్క జననేంద్రియాలని ఇంద్రుడికి పెట్టేసేయండి. తద్వారా ఆయన మళ్ళీ ముందులాగా భోగించగలడని. సో అప్పుడు మళ్ళీ ఒక గొర్రె యొక్క జననేంద్రియాలని ఇంద్రుడికి పెడతారనమాట. సో ఈ విధంగా ఇంద్రుడి విషయం జరుగుతుంది. సో దాని తర్వాత ఇక్కడి నుంచి వాళ్ళు నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో బయలుదేరతారు. ముందుగా విశ్వామిత్రముని, తర్వాత రామలక్ష్మణులు ముగ్గురు. అలా బయలుదేరుతూ వెళ్తూ కొద్దిసేపట్లోనే ఈ జనకుడు ఈ యొక్క పెద్ద ఆయోజన చేస్తాడు. ఆయన సాక్రిఫిషియల్ అరేనా అంటే అక్కడ జనక మహారాజు ఈ యొక్క శివధనుస్సు పూజ చేయడానికి చాలా పెద్ద ఆయోజన చేస్తారు. ఎలాగైతే ముందు జనక మహారాజు కన్నా ముందు అక్కడ స్టార్టింగ్లో మనం చూసాము, దశరథ మహారాజు ఎప్పుడైతే అశ్వమేధ యజ్ఞం చేయాల్సినప్పుడు ఎంతో పెద్ద ఆయోజన చేసి ఎంతోమందిని ఆహ్వానం చేస్తాడు. ఎంతోమంది ఋషులు, మునులు, రాజులు, ప్రజలు చాలామంది చేరుకుంటారు. వాళ్ళందరికీ కూడా అరేంజ్మెంట్స్ చేస్తారు. ఇక్కడ కూడా అలాగే పెద్ద యజ్ఞం జరుగుతుందన్నమాట.
సో ఎంతోమంది అరేంజ్మెంట్స్ నడిచాయి. ఇంకా అక్కడ చాలామంది రాముడు లక్ష్మణుడు అక్కడ చేరుకోగానే చూశారు, చాలామంది అక్కడ ఎంతోమంది ఋషులు మునులు ప్రజలు ఎంతో ఎక్కడెక్కడి నుంచో దూరం దూరం నుంచి వచ్చారు, ఎన్నో చాలా చాలా దూరం నుంచి. ఇంకా అప్పుడు రాముడు చూసి కూడా అన్నాడన్నమాట, ఇక్కడ వాళ్ళ సామాగ్రి యజ్ఞ సామాగ్రి చూసి కూడా చాలా మంచి ఏర్పాట్లు ఉన్నాయి, చాలా యజ్ఞ సామాగ్రి కూడా కరెక్ట్గా వీళ్ళు చేస్తున్నారు, కానీ ఇక్కడ మనకు చాలా ప్లేస్ లేనట్టుంది, తగిన క్రౌడెడ్గా ఉందని. తర్వాత ఒక ప్లేస్ చూసుకుంటారు వాళ్ళు, ఒక ప్లేస్ ఎక్కడైతే నీటి వ్యవస్థ ఉందో ఒక ప్లేస్ చూసుకొని ఒక యజ్ఞ మంటపం దగ్గర వాళ్ళు సెటిల్ అవుతారు. దాని తర్వాత ఈ విషయం తెలుసుకున్న వెంటనే జనక మహారాజు ఆయన యొక్క పురోహితుడైన శతానంద ఎవరు అంటే ఆయన యాక్చువల్లీ అహల్య ఇంకా గౌతమ ఋషి యొక్క పుత్రుడు అనమాట. సో వెంటనే ఆయన శతానంద ఆయన పురోహితుని తీసుకుని వెంటనే అక్కడ చేరుకుంటారు, ఈ విశ్వామిత్రుని వచ్చాడు అని తెలిసి. సో విశ్వామిత్రుని అక్కడ రాగానే వెంటనే ఆయనకు కూడా అతిథి సత్కారం చేసి ఆయన ప్రణామాలు అర్పించుకొని, దాని తర్వాత ఆయనకు పాదాభిషేకం చేసి అర్ఘ్యం ఆఫర్ చేసి, దాని తర్వాత వెంటనే ఆయన యొక్క కుశలత గురించి ప్రశ్నలు అడుగుతారు. తర్వాత విశ్వామిత్రముని కూడా వాళ్ళందరినీ కూర్చోమనేసి ఆయన కూడా కూర్చొని వాళ్ళందరినీ కూడా ఎలా ఉన్నారు, ఏం సంగతి అని అందరి గురించి బాగోగుల గురించి అడుగుతారు. దాని తర్వాత జనకుడు కూడా చెప్తాడన్నమాట, ఇక్కడ మేము యజ్ఞం చేస్తున్నాం, ఇంకా 12 రోజులు ఉంది, 12 రోజులు అయిన తర్వాత ఇది పూర్తి అయిపోతుంది యజ్ఞ. ఎంతోమంది దేవతలు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క షేర్ని తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఇంకా 12 రోజులు ఉంది అని వివరిస్తారు. సో మీరు వచ్చినందుకు మాకు ఎంతో ఈ సక్సెస్ఫుల్ అయింది యజ్ఞం అని అనుకుంటున్నాము. సో ఆయన ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. తర్వాత రామలక్ష్మణులు ఇద్దరిని చూసి కూడా సేమ్ ఆయన కూడా ఎలాగైతే సుమతి రాజు వర్ణిస్తారో గొప్పగా రామలక్ష్మణుల్ని చూసి, అలాగే జనకుడు కూడా రామలక్ష్మణులు చూసి వీళ్ళు ఎవరు అనేసి వాళ్ళు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నారు, వీళ్ళు చూడ్డానికి అశ్విని కుమారుల్లాగా ఉన్నారు, వీరి నడక ఎంత బాగుంది, వీరి యొక్క విల్లు ఇంకా ఇవన్నీ యారోస్, ఇంకా వీళ్ళ యొక్క శరీర లక్షణాలు చూసి వీళ్ళు మంచి రాజకుమారులాగా అనిపిస్తున్నారు, వీళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే మళ్ళీ మొత్తం స్టోరీ అంతా చెప్తారన్నమాట. ఫస్ట్ నుంచి దశరథ మహారాజు నుంచి ఇలా తీసుకొచ్చారు, తాటకను వధించడం, అహల్యను ఉద్ధరించడం వరకు చెప్పేస్తారు. అహల్యను ఉద్ధరించారు అంటే అహల్య మళ్ళీ ఆమెకు ఆ శాప విమోచనం జరిగింది అనే విషయం తెలుసుకొని శతానంద ఎంతో ఆనందపడిపోతాడు అనమాట. ఎందుకంటే ఆయనకు తెలిసింది ఇప్పుడు మళ్ళీ తన తల్లి శాప విమోచనం జరిగి మళ్ళీ ఆమెకి తండ్రితో కలిసి వాళ్ళిద్దరు మళ్ళీ కలిశారని ఇప్పుడు. సో శతానంద వెంటనే రాముడిని చూసి ఆయన యొక్క రూపాన్ని చూసి ముగ్ధుడైపోతాడు, ఆశ్చర్యచకితుడైపోతాడు, ఆసక్తుడైపోతాడు. దాని తర్వాత ఆయన అడుగుతాడు కూడా శతానంద, మరి మా అహల్య అంటే మా మాత మా పిత మరి ఇప్పుడు మళ్ళీ ఇద్దరు కలిశారా, మరి ఆమె ఎంతో గొప్పగా ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసింది. సో యాక్చువల్లీ అహల్యకు శాపం ఇచ్చినా కానీ ఆ శాపం మెయిన్గా ఏంటంటే అదొక పనిష్మెంట్ లాగా అనమాట, అటోన్మెంట్, ఆమె ప్రాయశ్చిత్తం లాగా, ఆమె చేసిన ఒక తప్పు మనకి ప్రాయశ్చిత్తం లాగా. సో కొన్ని రోజులు ఆమెకు అలా పనిష్మెంట్ లాగా తపస్సు లాగా చేయవలసి వచ్చిందనమాట, మళ్ళీ శుద్ధం అవ్వడానికి అలా అనమాట. సో ఇక్కడ మనం చూస్తున్నాము నెక్స్ట్. దాని తర్వాత విశ్వామిత్ర మునిని కూడా ఎంతో గుణగానం చేస్తాడనమాట శతానంద. విశ్వామిత్ర మునిని గుణగానం చేసి ఆయన ఎంతో గొప్ప వ్యక్తి విశ్వామిత్ర ముని. ఆయన ముందు మంచి రాజా యొక్క వంశంలో పుట్టిన రాజు, తర్వాత ఎంతో తపస్సు చేసి బ్రహ్మర్షిగా మారారు. ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు, ఆయన తపస్సు శక్తి ఎంతో అద్భుతం అని రాముడికి ఎంతో గొప్పగా వర్ణిస్తూ ఇప్పుడు మెల్లిగా ఆయన యొక్క రాజు వంశం గురించి కూడా చెప్తున్నాడు. ప్రజాపతి నుంచి ఆయన పుత్రుడైన కుష యొక్క పుత్రుడైన కుశనాభ పుత్రుడు యొక్క గాది యొక్క పుత్రుడు విశ్వామిత్ర ముని. ఆయన ఒకప్పుడు చాలా గొప్ప రాజు, వాళ్ళ ప్రజలందరినీ శ్రేయం కోరే ఎంతో ఉన్నతమైన వేదిక సంస్కృతిని ధర్మాన్ని కాపాడే ఒక గొప్ప రాజు, ఎంతో బాగా ప్రజల్ని చూసుకొని పరిపాలించేవాడు. అలా ఒకసారి ఆయన ఒక అక్షోణి సేనను తీసుకొని భ్రమణ చేస్తూ భూమి మీద భ్రమణ చేసుకుంటూ తిరుగుకుంటూ ఆయన వశిష్ఠుల వారి ఆశ్రమానికి పరిసరాల్లోకి చేరుకున్నాడు. ఆయన ఆశ్రమాన్ని దూరం నుంచి చూసి ఎంతో ఇది బ్రహ్మలోకంలా ఉంది, ఇక్కడ ఎంతో మంది రకరకాల వైకానస రకరకాల మునులు ఋషులు, వీళ్ళందరూ కూడా బ్రహ్మదేవుడి నుంచి ఉత్పన్నమైన వారు. మరి ఇంకా ఎంతోమంది రకరకాల ఋషులు మునులు, ఇంకా అక్కడ ఎంతో మంచి పక్షులు, జింకలు, అన్నీ మంచి వాతావరణం ఉండి ఆయన ఎంతో ముగ్ధుడైపోయాడు.
సో అక్కడ చేరుకున్న తర్వాత ఇప్పుడు వశిష్ఠుల వారు ఆయన ఆహ్వానిస్తారు. సో అక్కడ నుంచి నెక్స్ట్ విశ్వామిత్ర ముని యొక్క మొత్తం అంటే జీవన చరిత్ర ఒక విధంగా చెప్పాలంటే విశ్వామిత్రి ముని ఎలా ఒక రాజు నుంచి బ్రహ్మర్షిగా మారారు అనే విషయాన్ని ఇప్పుడు శతానంద ఆయన ఇప్పుడు వర్ణిస్తాడనమాట అక్కడ రాముడికి లక్ష్మణుడికి అందరికీ కూడా. సో ఈ బాలకాండలో ఇప్పుడు మొత్తం నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక నెక్స్ట్ 14 చాప్టర్స్ కూడా 14 చాప్టర్స్ కూడా విశ్వామిత్రుని యొక్క మొత్తం చరిత్ర ఉంటుంది. సో నెక్స్ట్ 2-3 క్లాసెస్లో అవే మనం చర్చించుకుంటాం మోస్ట్లీ విశ్వామిత్రముని యొక్క చరిత్ర గురించి. సో ఇక్కడ మనము ఈ యొక్క బాలకాండలో చూస్తామను మెయిన్ క్యారెక్టర్ ఇప్పుడు రామలక్ష్మణుడు మొత్తం రామాయణానికి మెయిన్ హీరో ఆయన రాముడు. కానీ ఈ యొక్క బాలకాండలో రాముడు కాకుండా ఒక మెయిన్ క్యారెక్టర్ ఇంకొక ఎవరు అంటే అది విశ్వామిత్రముని. ఎందుకంటే ఆయనే ఈరోజు అంటే ఇప్పటివరకు మనం చూసాము రాముడి యొక్క ఈ యొక్క అహల్య ఉద్ధారణ ద్వారా ఆయన రాముడి యొక్క గొప్పతనాన్ని పవిత్రతను ఆయన ఎలా ఎవరినైనా శుద్ధపరచగలడు. ఎందుకంటే ఆమె అలా తప్పు కార్యం చేసినా కానీ ఆమెను మళ్ళీ పవిత్రురాలిగా శుద్ధపరిచే శక్తి రాముడికి ఉంది. ఆయనకు ఎంత శక్తి ఉంది, పవిత్రత శుద్ధం చేసే శక్తి అనేది కూడా విశ్వామిత్రముని యొక్క ఈ కార్యక్రమం ఆయన తీసుకొని కూడా రాముని లక్ష్మణుని తీసుకొని గౌతముని ఆశ్రమానికి తీసుకొచ్చాడు. సో ఆ విధంగా మళ్ళీ ఇంకా దానికన్నా ముందు తాటక వధ చేయడం, దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఆయన సీతారాముల కళ్యాణం చేయడం కూడా ఆయన ముఖ్య భూమిక పోషిస్తున్నాడు. ఇప్పుడు తీసుకొని ఆయన జనకుడి దగ్గరికి తీసుకొచ్చాడు. ఇప్పుడు నెక్స్ట్ దీని తర్వాత సీతారాముల కళ్యాణం కూడా జరుగుతుంది. దాని తర్వాత ఈ బాలకాండ ముగుస్తుంది అనమాట. సో ఈ బాలకాండలో రాముడిని ఇంట్రడ్యూస్ చేశారు చెప్పాలంటే ఒక హీరోగా, అది యాక్చువల్లీ విశ్వామిత్ర ముని చేశారు. సో విశ్వామిత్రి ముని ఒక ముఖ్య భూమికను ఇక్కడ పోషిస్తున్నారు. అండ్ ఆయన రోల్ కూడా ఏంటంటే ఇక్కడ రాముడికి ఒక గురువుగా ఆయన ఇక్కడ మనం పాత్రను చూస్తున్నాం అన్నమాట. సో అందుకనే ఇప్పుడు రాముడు గురువు అయిన విశ్వామిత్ర ముని యొక్క గొప్ప చరిత్రను కూడా మనము చర్చించుకుంటాము. ఇది అందుకనే వాల్మీకి ముని కూడా వర్ణిస్తున్నాడు. ఇక్కడ శతానంద కూడా ఆయన గొప్పతనాన్ని వర్ణించబోతున్నాడు అనమాట. సో ఈరోజు మన చర్చ ఇక్కడి వరకే ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ విశ్వామిత్ర ముని స్టోరీ స్టార్ట్ అవుతుంది. మేబీ అది నెక్స్ట్ ఒక 2 క్లాసెస్ పట్టొచ్చు, 3 క్లాసెస్ పట్టొచ్చు, అది మనం చూద్దామంట. కానీ నెక్స్ట్ వీక్ నేను క్లాస్ తీసుకోను, ఎందుకంటే అది ఆన్లైన్ ఒకటి కార్తీక యాత్ర ఉంది మా మహారాజ్ది, గురు మహారాజ్ది. సో నేను అది అటెండ్ అవుతాను. సో అందుకే మనకి నెక్స్ట్ వీక్లో రేపటి నుంచి ఒక 1 వీక్ వరకు ఈవినింగ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఉండవు. ఓన్లీ మార్నింగ్ భాగవతం క్లాస్ మాత్రం ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా ధన్యవాదాలు మీ అందరికీ. ఈరోజు మనకి నెట్ సహకరించట్లేదు, కొంచెం క్వాలిటీ డౌన్ ఉండొచ్చు, కానీ ఐ థింక్ ఆడియో మే బి క్లియర్. సో మీ అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ. శ్రీ వాల్మీకి రామాయణంకి జయ, శ్రీరామచంద్రుడికి జయ, శిల ప్రభుపాదికి జయ, సమవేత గౌరభక్తి వృందికి జయ, నితాయ్ గౌర్ సీతనాథ్ ప్రేమానందే. హరి హరి బోల్.